మీరు కనుక ఈ 5 చోట్ల సైలెంట్ గా నోరు మూసుకొని ఉండండి, లేకపోతే బీభత్సంగా నష్టపోతారు. ఇదేమి ఆర్డర్ కాదండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. అవేంటో ఒక్కసారి వినండి, మీకే చాలా యూజ్ అవుతాయి. అందులో నెంబర్ 1, మీరు ఎమోషనల్ గా వీక్ గా ఉన్నప్పుడు, మీరు కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు పొర్రపాటును కూడా మీ వీక్నెస్ అవతల చెప్పుకోకండి. అలాంటి టైంలో మీరు చాలా సైలెంట్ గా ఉండాలి. కాబట్టి ఏడ్చేటప్పుడు చాలా సైలెంట్ గా ఉండండి. మీ వీక్నెస్ వాళ్ళు వాడుకునే అవకాశం ఉంది. ఇక నెంబర్ 2, కోపంలో ఉన్నప్పుడు అస్సలు మాట్లాడకండి. కోపంలో ఉన్నప్పుడు నోటికి మైండ్ కి కనెక్షన్ కట్ అవుతుంది. ఏం మాట్లాడుతా ఉన్నామో ఎదురుగా ఉన్న శత్రువో మిత్రువో కూడా తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి అలాంటి అప్పుడు ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు. కాబట్టి అలాంటప్పుడు సైలెంట్ గా ఉండటం మంచిది. ఇక నెంబర్ 3, నలుగురు మాట్లాడే చోట మీరు సైలెంట్ గా ఉండండి. ఎందుకంటే నోరు తెరిచి ఉన్నటువంటి చేపను మాత్రమే జాలరి వెంటనే పట్టుకోగలుగుతారు. కాబట్టి నలుగురు మాట్లాడే కాడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేయండి, అంతే, మీరేం మాట్లాడకండి. ఇక నెంబర్ 4, మీకు ద్రోహం చేసిన వారి దగ్గర, మోసం చేసిన వారి దగ్గర అస్సలు మాట్లాడకండి.